హై ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మనం ఫ్యూచర్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషలీ నానోబోట్స్. నానోబోట్స్ అంటే కంటికి కనిపించని సూపర్ స్మాల్ రోబోట్స్. మైక్రోస్కోపిక్ సైజులో ఉంటాయి కానీ పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి. ఈ టీనీ రోబోట్స్ స్మార్ట్ హోమ్స్ నుండి మెడికల్ సెక్యూరిటీ నుండి మిలిటరీ వరకు మన డైలీ లైఫ్ని ఎలా చేంజ్ చేయబోతున్నాయో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నెంబర్ 1, స్మార్ట్ హోమ్స్ నానోబోట్స్. నానోబోట్స్ అంటే హౌస్లో టీనీ ఇంటెలిజెంట్ రోబోట్స్. అది సైలెంట్లీ వర్క్ చేస్తూ కంఫర్ట్, సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం. ఈ నానోబోట్స్ ఎయిర్ క్వాలిటీని క్లీన్ చేసి డస్ట్, బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తాయి. ఫర్నిచర్, ఫ్లోర్, వాల్స్ మీద ఉన్న డర్టీ ఆర్ జెమ్స్ ని డిటెక్ట్ చేసి క్లీన్ చేస్తాయి. అలాగే గ్లాస్ లీక్, వాటర్ లీక్ లాంటి డేంజర్స్ ని కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా ఫోన్ కి అలర్ట్ ఇస్తాయి. అప్లయన్స్ లో ఉంటే స్మాల్ డ్యామేజెస్ రిపేర్ చేసి డివైస్ ని లాంగ్ టర్మ్ వరకు మెయింటైన్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే నానోబోట్స్ హౌస్ ని సెల్ఫ్ క్లీనింగ్, సెల్ఫ్ ప్రొటెక్టింగ్ అండ్ సూపర్ స్మార్ట్ గా మార్చేస్తాయి వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఫ్రమ్ యూ. నంబర్ 2, నానోబోట్స్ పర్సనల్ అసిస్టెంట్. నానోబోట్స్ పర్సనల్ అసిస్టెంట్ అనేది చిన్న ఏఐ ప్రోగ్రామ్ కలిసి పనిచేసి మనకు హెల్ప్ చేసే స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్. ఇది రిమైండర్స్ పెట్టడం, షెడ్యూల్ చెక్ చేయడం, వీధర్ చెప్పడం, చిన్న సజెస్ట్ చేయడం వంటి పనులు ఈజీగా చేయగలదు. మీరు ఏ బోట్ నాకు ఈవినింగ్ వర్కౌట్ రిమైండ్ చేయి అని చెప్పగానే అది వెంటనే రిమైండర్ సెట్ చేస్తుంది. నానోబోట్స్ ఒక టీంలో పనిచేస్తాయి కాబట్టి వీటి స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది మరియు మీరు మాట్లాడే స్టైల్కి సరిపోయేలా అడాప్ట్ కూడా అవుతాయి. ఓవరాల్గా ఇది డే టు డే టాస్క్ని సింపుల్గా, న్యాచురల్గా మేనేజ్ చేయడానికి ఉపయోగపడే ఫ్రెండ్లీ ఏఐ హెల్పర్. నంబర్ 3, నానోబోట్ సెక్యూరిటీ. నానోబోట్ సెక్యూరిటీ అంటే మైక్రోస్కోపిక్ టీనీ రోబోట్స్ మన డిజిటల్ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం యూజ్ చేయడం. ఈ నానోబోట్స్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ హోమ్స్, ఈవెన్ డేటా నెట్వర్క్స్ లో రియల్ టైం మానిటరింగ్ చేస్తాయి. ఎవరైనా సిస్టమ్ యాక్ట్ చేయడానికి ట్రై చేసిన వెంటనే ఇన్స్టెంట్ అలర్ట్ ఇస్తాయి. నార్మల్ యాంటీవైరస్ డిటెక్ట్ చేయలేని మాల్వేర్, స్పైవేర్ ఆర్ వైరస్ ని కూడా నానోబోట్స్ ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేస్తాయి. అలాగే నానోబోట్స్ స్ట్రాంగ్ డేటా ఎన్క్రిప్షన్ క్రియేట్ చేసి హ్యాకర్స్ కి డేటా బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చేస్తాయి. స్మార్ట్ హోమ్స్ లో డోర్స్, సీసీటీవీ, సెన్సర్స్ లో అన్నోన్ యాక్టివిటీ వస్తేనే నానోబోట్స్ ఆటోమేటిక్ యాక్షన్ ప్లస్ నోటిఫికేషన్ ఇస్తాయి. ఫ్యూచర్లో నానోబోట్స్ సెక్యూరిటీ మన సైబర్ అటాక్స్, ఐడెంటిటీ థెఫ్ట్, హ్యాకింగ్ ఇష్యూస్ ని మసివ్లీ రిడ్యూస్ చేసి మన డిజిటల్ లైఫ్ ని సూపర్ సేఫ్ అండ్ స్మార్ట్ చేస్తుంది. నెంబర్ 4, మెడికల్ నానోబోట్స్. మెడికల్ నానోబోట్స్ అంటే ఫ్యూచర్ మెడిసిన్ లో చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. ఈ నానోబోట్స్ మన బాడీలో టీనీ డాక్టర్స్ లాగా వర్క్ చేస్తాయి. బ్లడ్ లో ట్రావెల్ చేసి ఇన్ఫెక్షన్స్, వైరస్ ఆ డ్యామేజ్ సెల్స్ ని ఐడెంటిఫై చేస్తాయి. ప్రాబ్లమ్స్ ఉన్న ఎక్స్ట్రాక్ట్ ప్లేస్ లో మాత్రమే మెడిసిన్స్ రిలీజ్ చేసి హెల్తీ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ లో బ్లాక్డ్ వెయిన్స్ ని క్లీన్ చేసి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మెడికల్ నానోబోట్స్ అంటే 24/7 బాడీలో వర్క్ చేసే స్మార్ట్ హెల్త్ గార్డ్స్ మన లైఫ్ ని సేఫ్ అండ్ హెల్తీగా మెయింటైన్ చేయడానికి ఫ్యూచర్ లో బిగ్ రోల్ ప్లే చేస్తాయి. నంబర్ 5, ఎన్విరాన్మెంటల్ నానోబోట్స్. ఎన్విరాన్మెంటల్ నానోబోట్స్ అంటే ఫ్యూచర్ లో ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి డిజైన్ చేసిన టీనీ స్మార్ట్ మిషన్. ఈ నానోబోట్స్ ఎయిర్, వాటర్, సాయిల్ లో వర్క్ చేసి పొల్యూషన్ ని రిడ్యూస్ చేస్తాయి. ఎయిర్ పొల్యూషన్ కేసులో హార్మ్ఫుల్ గ్యాసెస్ ని డిటెక్ట్ చేసి న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. వాటర్ బౌండరీస్ లో ప్లాస్టిక్ వేస్ట్, ఆయిల్ స్పిల్స్ లాంటి పొల్యూటెంట్ ని బ్రేక్ చేసి సేఫ్ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ చేస్తాయి. సాయిల్ లో ఎన్విరాన్మెంటల్ నానోబోట్స్ న్యూట్రిషన్ లెవెల్ ని చెక్ చేసి హార్మ్ఫుల్ కెమికల్స్ ని రిమూవ్ చేస్తాయి. ఇది అగ్రికల్చర్ కి చాలా యూజ్ఫుల్. సింపుల్ గా చెప్పాలి అంటే ఎన్విరాన్మెంటల్ నానోబోట్స్ అంటే న్యాచురల్ కి ఇన్విజిబుల్ క్లీనర్స్ అండ్ ప్రొటెక్టర్స్ లాగా పనిచేసే ఫ్యూచర్ టెక్నాలజీ. 6, నానోబోట్స్ డివైస్. నానోబోట్స్ డివైస్ అంటే మన గడ్జెట్స్ లో అల్ట్రా టీనీ రోబోట్స్ ని యాడ్ చేయడం వల్ల అవి ఆటోమేటిక్ గా స్మార్టర్ అండ్ సెల్ఫ్ మెయింటైన్ అవుతాయి. ఈ నానోబోట్స్ డివైస్ పెర్ఫార్మెన్స్ ని బూస్ట్ చేసి బ్యాటరీ లైఫ్ ని ఎక్స్టెండ్ చేస్తాయి. ఓవర్ హీటింగ్ ని ప్రివెంట్ చేస్తాయి. ఇయర్ ఫోన్స్ లో సౌండ్ క్వాలిటీని క్లీన్ గా మెయింటైన్ చేస్తాయి. బై రిమింగ్ డస్ట్ పార్టికల్, స్మార్ట్ వాచ్ లో సెన్సర్స్ ఎక్యురసీ ఇంక్రీజ్ చేసి హెల్త్ ట్రాకింగ్ పర్ఫెక్ట్ గా చేస్తాయి. ఈవెన్ టీవీస్ అండ్ టాబ్లెట్స్ లో నానోబోట్స్ బ్రైట్నెస్, టెంపరేచర్ అండ్ పెర్ఫార్మెన్స్ ని స్మార్ట్ గా అడ్జస్ట్ చేస్తాయి వితౌట్ యూజర్ ఇన్పుట్. అంతేకాకుండా నానోబోట్స్ మాల్వేర్ ఆర్ హ్యాకింగ్ ఐటమ్స్ ని డిటెక్ట్ చేసి డివైస్ సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇన్సర్ట్ నానోబోట్స్ డివైస్ ని సెల్ఫ్ హీలింగ్ అండ్ అల్ట్రా ఫాస్ట్ గా మార్చేస్తాయి. నంబర్ 7, ఇండస్ట్రియల్ నానోబోట్స్. ఇండస్ట్రియల్ నానోబోట్స్ అంటే ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే సూపర్ టీనీ రోబోట్స్. ఈ నానోబోట్స్ మిషన్స్ లో స్మాల్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి ఇమీడియట్ గా రిపేర్ చేస్తాయి. సో బ్రేక్ డౌన్స్ తగ్గుతాయి అండ్ ప్రొడక్షన్ స్మూత్ గా నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసి వేస్ట్ రిడ్యూస్ చేస్తాయి. అలాగే హీట్ కంట్రోల్, లూబ్రికేషన్,
అండ్ మెటీరియల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడం కూడా చేస్తాయి. డేంజరస్ ఏరియాస్లో హ్యూమన్స్ బదులు నానోబోట్స్ వర్క్ చేస్తాయి. సో సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇండస్ట్రియల్ నానోబోట్స్ అంటే టినీ రోబోట్స్ దట్ మేక్ ఫ్యాక్టరీస్ ఫాస్టర్, సేఫర్ అండ్ మోర్ ఎఫిషియంట్. నెంబర్ 8 మిలిటరీ నానోబోట్స్. మిలిటరీ నానోబోట్స్ అంటే డిఫెన్స్ ఫీల్డ్లో యూజ్ చేసే సూపర్ టీనీ రోబోట్స్. ఈ నానోబోట్స్ సోల్జర్ హెల్త్ని మానిటర్ చేయడం, ఇంజురీస్ అయితే ఫాస్ట్ హీలింగ్ సపోర్ట్ ఇవ్వడం అండ్ బ్యాటరీ ఫీల్డ్లో డేంజర్ సిచ్యువేషన్ని డిటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సర్వేలెన్స్ కోసం చాలా స్మాల్ సైజ్ కాబట్టి ఎనిమికి తెలియకుండా మూమెంట్, హీట్ ఆర్ కెమికల్ థ్రెట్స్ని ఐడెంటిఫై చేయగలవు. అలాగే రిక్రూట్మెంట్లో యూజ్ అయితే వెపన్స్ ఆర్ వెహికల్స్లో స్మాల్ డ్యామేజ్ని డిటెక్ట్ చేసి అలర్ట్ ఇవ్వడం చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే మిలిటరీ నానోబోట్స్ అంటే ఇన్విజిబుల్ హెల్పర్స్ దట్ ఇంప్రూవ్ సేఫ్టీ, అవేర్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ సోల్జర్ అండ్ డిఫెన్స్ సిస్టమ్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.